లతనేదో లతా మంగేష్కర్ అనేట్టుగా శిరీషోదినేమో శ్రేయా ఘోషల్ అయినట్టుగా తెగ ఫీల్ అయిపోతున్నారు. పాడింది వాళ్ళిద్దరూ కాదు. మరి మీ ఆవిడ యారా మావాడు పడితే పాడి గాడిలో వచ్చేవు. అది కరెక్టేనండి. నేను పాడకుండానే 3 గాడిదలు వచ్చాయండి. చిచ్చి పొద్దున పొద్దున నిన్ను గెలికాను చూడు, నన్ను తిట్టుకోవాలి. ఇంతకీ పాడుతుంది ఎవర్రా? అదిగో ఆవిడ. శుచి శుభ్రం లేకుండా పాచిమహాల్తో అలా ఎదురొస్తారేమిట్రా ప్రచప విధవల్లారా? అక్కడే చావండి. అమ్మ మధు, సారీ అమ్మా. శిరస్నానం చేసి శుచి శుభ్రంగా రెడీ అయ్యి వచ్చేసరికి కాస్త ఆలస్యమైందమ్మా. ఏమీ అనుకోకు సుమీ. అయ్యో పర్వాలేదండి, పసరు బాగానే పనిచేస్తుంది. అవును, స్నానం చేసావుగా? అయ్యో స్నానం చేయకుండా పూజ ఇలా చేస్తానండి. ఇంతకు ముందు మా అత్తయ్య గారు అలాగే చేసేవారు. చాలే ఆపవే వెధవ పింజారి పీనుగాని. ఇంత పొద్దున్నే కాఫీ ఎవరికే అప్రాచురాలా? నాకు మా ఆయనకి. చీ 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 చీ. శివ 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 శివ. పాచిమొహాలతో కాఫీ తాగడం ఏమిటే? అసలు మన వంశమేమిటి? మన ఆచార సంప్రదాయాలేమిటి? ఈ అలవాట్లు ఏమిటే? అయ్యో, నీలాంటి సొంట నా కోడలైనందుకు అయ్యో నేను సిగ్గుపడుతున్నానే. మీరు మా అత్తగారు అయినందుకు మేము సిగ్గుపడుతున్నాం. అయినా చెప్పామా ఏంటి? చంపుతా. అయ్యో శివ 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 శివ. ఏంటి? అయ్యో పరమ పవిత్రమైన ఈ నోటిని తిట్లతో అపవిత్రం చేయిస్తున్నావేమిటే? అమ్మా కాఫీయేగా, తాగని అమ్మా. నోరు కడిగి అప్పుడు కాఫీ తాగండి. మీ నోరు మేం కడగడమేంటత్తే గారు, మీరే కడుక్కోవచ్చు కదా. శంకరా, నా నోరు కాదు తల్లి, మీ నోళ్లు కడగండి. అప్పటి వరకు పచ్చి గంగ కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. గంగ ఎవరమ్మా? కొత్త పని మనిషా, పాత వంట మనిషా? అయ్యో చంపుతా. అందరూ వెళ్ళి స్నానం చేసి శుభ్రంగా రండి. వెళ్ళండి. స్నానం చేసే అత్తయ్య గారు, మీ మొగుళ్ళకు స్నానం చేయించి తీసుకురండి. అలాగే అలాగే. పదవి గంగతో స్నానం చేద్దాం. అబ్బో, పసరు వల్ల చాలా మార్పు వచ్చింది. అమ్మ మధు, మనం తులసి కోటకి ప్రదక్షిణాలు చేద్దామా? అలాగేనండి. కొద్దిగా తప్పుకోమ్మా. పట్టుకో. అమ్మా మధు, నువ్వు ఒట్టి మనిషివి కాదు కదమ్మా. నువ్వేం తిరుగుతావు? నువ్వక్కడే ఉండు, నీ బదులు కూడా నేనే తిరుగుతాను. మీరా? పర్వాలేదు అత్తయ్య గారు, నేను తిరుగుతాను. అయ్యో, అలా అంటే నా మీద ఒట్టే. నేనుండగా నువ్వు కష్టపడకూడదు సుమీ. ఒరే బద్రీ, రంగా, చేతు, లత, శిరీష, కైకు. అయ్యో అయ్యో, ఏమండి
ఏమండోయ్ రండి. ఏంటి చి 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 చి. ఆ మొహాలేమిట్రా? పూజ చెయ్యాలంటే ఎంత పద్ధతిగా ఉండాలో తెలుసా? ఎంత నిష్టగా ఉండాలో తెలుసా? అందరూ ఈ విభూది రాసుకోండి. హా, ఇది నా పంటికే సరిపోదు, ఇక నా ఒంటికే సరిపోతుంది అత్తయ్య గారు. చాలేమ్మా, నేను రాసుకోమంది ఒట్టికి కాదు. మొహానిక అయితే నేను రాసుకుంటాను. చీ! అయ్యో నాన్న చేతు, విభూది రాసుకొని చూపించు నాన్న. అలాగే. ఓ, అలా పూసుకోలే. చూసారుగా, అందరూ అలా రాసుకోండి. అలాగే. ఈ పూలు చెవిలో పెట్టుకోండి. అలాగే. అయ్యో నా చెవిలో కాదు, మరి మీ చెవిలో. అలాగే. ఆ. తీసుకోండి. తీసుకోండి. అయ్యో ఇప్పుడు భక్తుల్లా ఉన్నారు. ఆ? మరి ఇంతకు ముందమ్మా? దొంగ భక్తుల్లా ఉన్నారు. అంటే నీలాగా అన్నమాట. అయ్యో మీరు నా పతిదేవుడు, మీరు అనొచ్చు, నేను పడొచ్చు. సరే అందరూ భజన చేద్దామా? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమండి, మీ పాదాలు ఒకసారి ప్లేట్లో పెడతారా? అయితే కత్తి తీసుకొస్తాను. కత్తెందుకే? ప్లేట్లో పెట్టాలంటే పాదాలు నరికేయాలి కదా, అందుకు. అంత పని ఎందుకులే తల్లి, నేనే కాళ్ళు ప్లేట్లో పెడతాలే. అనసూయ, ఆ ప్లేట్ ఏదో తీసుకురా, కాళ్ళు పెడతాను. అయ్యో ఇప్పుడే తీసుకొస్తానండి. అమ్మా ఈ ప్లేట్ పట్టుకోవా? అలాగే ఇప్పుడే అత్తయ్య గారు. వస్తాను. ఏమండోయ్ ఇలా రండి. అలాగే. ఆ. కాళ్ళు పెట్టండి. కాస్త పువ్వులివ్వమ్మా. అత్తయ్య గారు. పతియే ప్రత్యక్ష దైవము. చాలండి. ఇక మీరందరూ వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. అలాగే. వెళ్ళండి. అత్తయ్య గారు. ఇదిగోండి అత్తయ్య గారు. అలాగే. ఏమిటో. రండి. పదండి. పోనీలేండి, నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే మారారు. మీ ద్వారా చేతుని వాటలోకి రప్పిస్తే నా పని పూర్తయిపోతుంది. రామ్మ వంట పని చేసుకుందా? అలాగే అత్తగారు. అనసూయ గారు, అనసూయ గారు, అనసూయ గారు. నువ్వా? నమస్తే అమ్మా. చిచి, నువ్వు మనిషివా పశువా? నేనేం చేశానమ్మా? ఏం చేసావా? నా దగ్గర అప్పు చేసి మా ఆయన వడ్డీకొస్తే రేపిస్తా మాపిస్తా అని కుక్కను తిప్పినట్టు తిప్పావు. ఇంతవరకు అసలు లేదు వడ్డీ లేదు. క్షమించండి అమ్మా. ఏంట్రా క్షమించేది? నేను కాస్త బిజీగా ఉన్నాను కాబట్టి ఆగాను, లేదంటే నీ తోలు తీసి డోలు కట్టించుకునేదాన్ని. అయ్యో, నేను వచ్చింది మీ అప్పు తీర్చడానికమ్మా. అలాగా? సరే ఇవ్వు. అసలు 50,000, వడ్డీ 50,000, మొత్తం 1,00,000 ఇవ్వ. తీరా. వడ్డీ 50,000? 100కి 10 రూపాయలు వడ్డీ అంటే నెలకి 5,000, 10 నెలలకి 50,000 సరిపోతుందా? అదేంటమ్మా,
నూటికి 5 రూపాయలే అని చెప్పారుగా. తీసుకునేటప్పుడు 5 రూపాయలేరా, తిరిగి ఇచ్చేటప్పుడు పైసా అన్నమాట. పైసానా? మరి ఇందాక 10 రూపాయలు అన్నారు. అవును, మీ వడ్డీ మొత్తం 10 రూపాయలే. 10 రూపాయల? అవును. పాపం అంత వడ్డీ కట్టలేడని నాకు తెలుసు, అందుకే వడ్డీ తీసేస్తున్నాను. నువ్వు అసలు మాత్రం ఇచ్చి పెడితే చాలు. నిజమేనా అండి? వడ్డీ తీసేస్తున్నారా? మీరేనా ఆ మాట అంది? అయ్యో అవును. ఒక్క నిమిషం. ఇది కల కాదు, నిజమే. అమ్మా, ఇందులో ఏం తిరకాసు లేదుగా? అయ్యో, అరకాసు కూడా లేదు. తీసుకున్న అప్పు మాత్రం ఇస్తే చాలు. నాకెందుకో భయంగా ఉందమ్మా. ఎందుకురా? పులికి మేక దొరికితే మటన్ బిర్యానీ చేసుకోకుండా వదిలేస్తుందా? వదలదు. పాముకి కప్ప దొరికితే పింగేస్తుంది. అనసూయకి అప్పులు దొరికితే పిండేస్తుంది. అర్థమైంది కదండి. వడ్డీ కోసం నడ్డి విరగొట్టే అనసూయాదేవి అసలు వడ్డీ వద్దు అనేసరికి ఆయన షాక్ అయ్యారండి. అవునమ్మా. అయ్యో, ఒరే నా పిచ్చి పుల్లట్టు, ఒకప్పటి అనసూయ అయితే వడ్డీ తీసేయడం కాదు, వడ్డీ కోసం నీ ప్రాణమే తీసుండేదాన్ని. కానీ నేనిప్పుడు మారిపోయిన అనసూయని. ఇప్పుడు నాకు డబ్బు కంటే మనుషులే ముఖ్యం, అప్పు కంటే అభిమానమే ముఖ్యం. ఇప్పటికే నువ్వు అసలు కంటే వడ్డీయే ఎక్కువ కట్టావు, అందుకే నీకు వడ్డీ తీసేస్తున్నాను. అత్తయ్య గారిలో నిజంగా మార్పు వచ్చిందా? టెస్ట్ చేద్దాం. అత్తయ్య గారు, మీరేంటి వడ్డీ తీసేయడం ఏంటి? ఇలా తీసేస్తే మీకెంత లాస్ అండి. ఏమండి, ఈవిడ ఇలాగే అంటారు, కానీ మీరు వడ్డీ ఇచ్చి వెళ్ళండి. మధు, దయచేసి ఆయన్ని వదిలేయమ్మా. అత్తయ్య గారు, మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? అప్పన్యో సర్వపాప, ఇంట్రెస్ట్ అన్యో సర్వఘోర, ఇలా కర్యతో నరకానికి పోవహ అంటే అర్థం తెలుసా మధు? అయ్యో, ఏ శాస్త్రంలో కానీ పురాణంలో కానీ వేదాల్లో కానీ వినలేదండి. పెద్దగా తెలీదు, మీరే చెప్పండి అత్తయ్య గారు. చెప్తానమ్మా. అప్పులివ్వటం పాపం, వడ్డీ అడగటం ఘోరం. ఇలా వడ్డీ కోసం పీడిస్తే నరకానికి వెళతావు అని అర్థం తల్లి. అలాని దేంట్లో రాస్తుంది అత్తయ్య గారు? అప్పు పురాణం 6వ అధ్యాయం 7వ శ్లోకంలో అమ్మా. అప్పు పురాణమా? ఆ పేరు నేనెప్పుడు వినలేదే. అయ్యో, నేను విన్నానుగా తల్లి. నాయనా, నీ వడ్డీ తీసేశాను కదా, సంతోషమేనా? చాలా సంతోషం అమ్మా. మరి ఇంకా నిలబడ్డావే, డబ్బులిచ్చేసి వెళ్ళు. అలాగేనమ్మా. ఇదిగో, వస్తానమ్మా. మంచిది. వడ్డీ డబ్బులు మిగిలాయి, పిల్లలకు బట్టలు తీసుకోవాలి. సుబ్బా, సుబ్బా. ఏంటమ్మ గారు పిలిచారా? అత్తయ్య గారి దగ్గర అప్పు చేసిన వాళ్ళందరినీ రమ్మని చెప్పు. అప్పు చేసిన వాళ్ళందరా? ఎందుకు తల్లి? అప్పు పురాణం బుక్కులు అమ్ముకోవడానికా? కాదండి, మీరు వడ్డీ తీసేసిన విషయం తెలియాలి కదా, అందుకండి. వడ్డీ తీసేసిన విషయమా? తెలుసుకుని ఏం చేస్తారు? అసలిచ్చి వెళ్తారండి. జీవితాంతం మిమ్మల్ని పూజించుకుంటూ ఉంటారు. అయ్యో చచ్చో, ఇది కొంప ముంచెట్టుంది. అంటే ఇప్పుడు ఊళ్ళో అందరిని పిలుస్తున్నావా? పక్క ఊరు వాళ్ళని కూడా పిలుస్తాను. పక్క ఊరి వాళ్ళనా? ఎలా పిలుస్తావమ్మా? సుబ్బా అమ్మా, ఇలా అనసూయదేవి గారు వడ్డీ తీసేశారని ఊర్లో దండోర వేయమ్మా. చెలరేగిపోతానమ్మా, చూడండి వస్తాను. వడ్డీ ఆనందంగా తీసేశారా, ఏడుస్తూ తీశారన్నది తేలిపోతుందండి.
రేపు మీ బండారం బయటపడిపోతుంది. చెప్తాను. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయమనగా కైకాల అనసూయదేవి గారి దగ్గర అప్పు చేసిన వాళ్ళందరికీ వడ్డీ మాఫీ చేస్తానన్నారు. కావున ఆమె దగ్గర మీరు చేసిన అప్పులకు గాను వడ్డీ కాకుండా అసలు కట్టి వడ్డీ మాఫీ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏంటి అనసూయ వడ్డీ తీసేస్తుందా? అవునమ్మా. మావా ఇవాళ ఏమైనా ఏప్రిల్ 1 కాదే. మరేంటి కర్రెసుబ్బుడు కామెడీ చేస్తున్నాడు? కామెడీలు కాదండి, నిజం చెప్తున్నాను. సర్లే, మేమెంత పెద్ద ఎదలైతే మాత్రం ఇంత పెద్ద అబద్ధాన్ని ఎలా నమ్మంటావు? నేను చెప్పేది నిజం అమితాబ్ బచ్చన్ అంకుల్. ఓకే, అక్కడికి వెళ్ళాక అది నిజమైతే నువ్వు బతికిపోతావు, లేదంటే నువ్వు చచ్చిపోతావు. రండే. అనసూయమ్మా, ఓ అనసూయమ్మా, ఓ అనసూయమ్మ గారు. అరే ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఏంటి అనసూయమ్మా, అనసూయమ్మా. మీకే చెప్పేదమ్మా, అనుకోండి. లైన్లో నుంచండి, లైన్లో నుంచండి అమ్మా, లైన్లో నుంచండి. నుంచండి బాబు. అరే నుంచండి అయ్యా. అమ్మా అనసూయమ్మ, అనసూయమ్మ గారు. దేవుడు, అమ్మో, అయ్యో, పసరు తాగినట్టు నాటకవాడి దాన్ని మన వాటాలోకి రప్పించుకోవడమేమో గాని కష్టపడి సంపాదించిన మన డబ్బంతా పోయేటట్టుందే. అమ్మా నువ్వేం భయపడకమ్మా, మెహూనా మన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు నీ దగ్గరికి రాకుండా నేను చూసుకుంటాను. ఎలా నాన్నా, అంతమందిని ఎలా ఆపుతావు? అమ్మా ఆ మ్యాటర్ చూసుకునే బాధ్యత నాది. నేను చెప్తున్నా కదా, నువ్వు టెన్షన్ పడకు. ఏమో నాన్న, ఆ మధు చేతిలో అడ్డంగా ఇరుక్కుపోయాం. అది చెప్పినట్టు ఆడ్డం తప్ప ప్రస్తుతం మనం ఏమీ చేయలేవురా. నాన్న నువ్వే ఎలాగైనా సరే ఈ గండ నుంచి నన్ను గట్టెక్కించురా. అమ్మా నీ పని నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను. థ్యాంక్స్ నాన్న. అయ్యో ఏంటత్తయ్య గారు ఇంకా ఇక్కడే ఉన్నారు? బయట మీకోసం అప్పుల వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇదిగోనమ్మా లెక్కలు చెక్ చేసుకుంటున్నాను. 10 నిమిషాల్లో వెళ్ళిపోదామే. అమ్మా నేను వెళ్ళి వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేస్తూ ఉంటా, ఈ లోపు నువ్వు వచ్చేసి. ఓకే నాన్న, చెక్ చెయ్యి. చెక్ చేస్తున్నా. చూడపోతే ఏదో తేడా ఉంది. ఏంటది? అమ్మో, ఇది కూడా వెళ్ళిందే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మనా డాషులారా, వడ్డీ మాఫీ అంటే చాలు క్యూలు కట్టేస్తారా? చెప్తా. అందరూ అప్పులు తీసుకుని రిసీట్లు తీసుకొచ్చారా? నాకివ్వండి. నాకితే సిరిగిపోద్దిగా బాబా. పీకేవలే ఆకు. రేయ్ నేను అడిగింది నాకిమ్మనో నవ్వులిమ్మనో కాదు, రిసీట్ నాకిమ్మనే. ఎందుకు బాబు? ఏమండే మీరే వస్తువులు మా దగ్గర తాకట్టు పెట్టారో చూద్దామని, వడ్డీ అంతేదో తెలుసుకుందామని. వడ్డీ తీసేస్తా అన్నారుగా, అప్పుడు లెక్కలు చూడటం ఎందుకు? అసలు తీసుకుంటే సరిపోద్ది కదా. చా మాకు తెలదు మరి. చూడు బాబు, ఎవరైతే రిసీట్లు ఇస్తారో వాళ్ళకే వడ్డీ మాఫీ, లేకపోతే వడ్డీ డబల్ చేస్తాం. వద్దులే బాబు, తీసుకో. అది పిచ్చిన డాషులారా, వడ్డీ రిసీట్లు లేకుండా అప్పు ఎలా కడతారా? రాయితీ ఎలా పొందుతారు? మటాష్ అయిపోయారా? రే అయిపోయారు. అందరూ ఇచ్చినట్టేనా? ఓకే అమ్మా, అందరూ వెయిటింగ్ నీకోసం, తొందరగా రా.
అదేంటి ఆ పేపర్స్ తీసుకెళ్ళి అక్కడ దాస్తున్నాడు? చెట్ల నీడనైతే చెమట పట్టదని. ఎవరికే? నోట్లకక్క. అమ్మా ఏరా నా అప్పు అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ముల్లారా, నా కోడలు మధుమతిలోని మంచితనం, మానవత్వాన్ని చూసి నాలో కూడా మార్పొచ్చింది. నాకు మధుమతిలానే మారాలనిపించింది. అందుకే పాపానికి ప్రతిరూపమైన వడ్డీని సమూలంగా నాశనం చెయ్యాలనుకున్నాను. వెంటనే మీ అందరికీ వడ్డీ తీసేశాను. చప్పట్లు చప్పట్లు. ఆ